రాత్రిపూట ఆకాశం వైపు చూసినప్పుడు మనకు ఏమి కనిపిస్తుంది? కొన్ని మినుకుమినుకుమనే చుక్కలు, మనందరికీ తెలిసిన చంద్రుడు. కాని కాసేపు ఓపికగా చూస్తే ఆ చీకటిలో ఓ అంతులేని లోతు, ఓ అనంతమైన కథ దాగి ఉందనిపిస్తుంది. ఆ కథలో మన స్థానమేంటి? మనం ఎక్కడినుంచి వచ్చాం? ఈరోజు మనం సరిగ్గా ఆ కథనే విప్పబోతున్నాం. మన ప్రయాణం మన కాళ్ల కింద ఉన్న నేల నుండి మొదలవుతుంది. కాని అక్కడితో ఆగదు. మన సౌర కుటుంబాన్ని దాటి, మన పాలపుంత అనే నక్షత్ర నగరాన్ని చుట్టివచ్చి ఈ అనంత విశ్వం అంచుల వరకు వెళ్లే ప్రయత్నం చేద్దాం. మన ఈ లోతైన విశ్లేషణకు ఆధారం ఖగోళశాస్త్ర ప్రాథమిక అంశాలను వివరించే ఒక పాఠ్యపుస్తకం. అయితే మనం కేవలం వాస్తవాలను వల్లేవేయడం లేదు. ఆ వాస్తవాల వెనుక ఉన్న ఎందుకు, అదెలా అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నాం. సరే, మన మొదటి మజిలీ, మనందరి ఇల్లు భూమి. భూమిని తరచుగా నీలిగ్రహమని పిలుస్తుంటారు. అవును, బ్లూ ప్లానెట్. అంతరిక్షం నుండి చూస్తే నీలంగా కనిపించడం వల్లే ఆ పేరు. కాని ఈ పుస్తకం ప్రకారం ఆ నీలం రంగు కేవలం అందం మాత్రమే కాదు, భూమి ప్రత్యేకతకు అదే ముఖ్య కారణం. సూచిస్తుంది కదా? సరిగ్గా. భూమి ఉపరితలంపై మూడొంతుల భాగం నీరే. ఓకే, కాని జీవం ఉండటానికి నీరు మాత్రమే సరిపోదు. ఈ పుస్తకంలో భూమిపై జీవం నిలవడానికి కారణమైన 4 వ్యవస్థల గురించి ప్రస్తావించారు. అవును, 4 ప్రధాన ఆవరణాలు. వాటిని విడివిడిగా కాకుండా ఒకదానితో ఒకటి ఎలా పెనవేసుకుపోయాయో వివరిస్తే బాగుంటుంది. చాలా మంచి పాయింట్. ఇది విడివిడిగా పనిచేసే భాగాల సమాహారం కాదు, ఇదొక సంక్లిష్టమైన అద్భుతమైన యంత్రాంగం. మొదటిది మనం నిలబడటానికి ఆధారం, శిలావరణం, లిథోస్ఫియర్ అంటారు. అంటే ఈ నేల, పర్వతాలు, రాళ్లతో కూడిన ఘనమైన పైపొర. అవును, ఇది మనకు పునాది లాంటిది అన్నమాట. ఆ పునాది మీద ప్రవహించేది, జీవానికి ప్రాణాధారమైనది జలావరణం, హైడ్రోస్ఫియర్. కరెక్ట్. సముద్రాలు, నదులు, భూగర్భ జలాలు, చివరికి ధృవాల వద్ద పేరుకుపోయిన మంచు కూడా దీనిలో భాగమే. ఓకే, నేల, నీరు ఉన్నాయి. సరిగ్గా. ఇప్పుడు ఈ రెండూ ఉన్నాయి. కాని మనల్ని సూర్యుడి నుండి వచ్చే ప్రమాదకరమైన కిరణాల నుండి కాపాడటానికి ఒక రక్షణ కవచం కావాలి. అవును, ఖచ్చితంగా. అదే వాతావరణం, అట్మాస్ఫియర్. భూమిని ఒక దుప్పటిలా చుట్టుముట్టి ఉన్న గాలిపొర. మనం పీల్చే ఆక్సిజన్ ఇందులో ఉంటుంది, ఉష్ణోగ్రతని నియంత్రిస్తుంది. ఉల్కలు మన మీద పడకుండా గాల్లోనే కాల్చేస్తుందని కూడా అంటారు. నిజమే, ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. అంటే శిలావరణం ఒక వేదిక, జలావరణం ఒక జీవనాధారం, వాతావరణం ఒక రక్షణ కవచం. ఈ 3 సరైన పాళ్లల్లో కలిసినప్పుడు మాత్రమే 4వ అద్భుతం సాధ్యమవుతుంది. అదే జీవావరణం, బయోస్పియర్. అంటే జీవమున్న ప్రపంచం. ఖచ్చితంగా. ఈ మూడింటిలో ఏది కొంచెం అటు ఇటు అయినా జీవావరణం కుప్ప కూలిపోతుంది. అందుకే మన సౌర కుటుంబంలో భూమి అంత ప్రత్యేకమైనది. సరే, భూమి గురించి తెలిసింది. ఇప్పుడు భూమి నుండి బయటికొచ్చి మన సౌర కుటుంబాన్ని చూస్తాం. మన కుటుంబ పెద్ద సూర్యుడి నుండి మొదలు పెడదాం. సూర్యుడు మన సౌర వ్యవస్థకు గుండె లాంటివాడు. ఇది అత్యంత వేడి వాయువులతో మండుతున్న ఒక నక్షత్రం. ఇది కేవలం వెలుగును, వేడిని ఇవ్వడమే కాదు. అవును, తన అపారమైన గురుత్వాకర్షణ శక్తితో 8 గ్రహాలను, వాటి చంద్రులను, అసంఖ్యాకమైన గ్రహశకలాలను అన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో తన చుట్టూ తిప్పుకుంటోంది. ఈ పుస్తకంలో భూమికి, సూర్యునికి మధ్య దూరం సుమారు 150 మిలియన్ కిలోమీటర్లు అనుంది. అంటే దాదాపు 15 కోట్ల కిలోమీటర్లు. అవును, ఆ సంఖ్య చాలా ముఖ్యం. దాని ప్రాముఖ్యత అపారం కదా. ఆ దూరమే మన అదృష్టం అని చెప్పొచ్చు. నిస్సందేహంగా. ఖగోళ శాస్త్రంలో దీని నివాసయోగ్యమైన ప్రాంతం అంటారు. అంటే జీవం వికసించడానికి మరీ వేడిగా కాకుండా, మరీ చల్లగా కాకుండా సరిగ్గా ఉండే ప్రాంతమనమాట. మనం సూర్యుడికి కొంచెం దగ్గరగా ఉంటే శుక్రుడిలా వేడెక్కిపోయేవాళ్లం. అవును, లేదా కొంచెం దూరంగా ఉంటే అంగారకుడిలా గడ్డకట్టే చలిలో ఉండేవాళ్లం. మన ఉనికి ఆ ఖచ్చితమైన దూరం మీద ఆధారపడి ఉంది. ఇక గ్రహాల విషయానికొస్తే వాటికి స్వయం ప్రకాశం ఉండదు. సూర్యుని కాంతిని పరావర్తనం చేస్తాయి. కరెక్ట్. సూర్యుని చుట్టూ నిర్దిష్ట మార్గాలలో తిరుగుతాయి. వాటిని కక్షలు అంటారు. మన సౌర కుటుంబంలో మొత్తం 8 గ్రహాలున్నాయి. అవును, సూర్యుని నుండి వాటి క్రమం: బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. ఆ తరువాత బృహస్పతి, శని, యురేనస్ మరియు నెప్ట్యూన్. ఈ క్రమాన్ని గుర్తుంచుకోవడానికి ఒక ఆంగ్ల వాక్యం కూడా ఉంది:
మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నూడిల్స్. ఓహో అవునా? ప్రతి పదం మొదటి అక్షరం ఒక గ్రహం పేరును సూచిస్తుంది. చాలా సులభం. ఇప్పుడు గ్రహాలను దాటి ఇతర ఖగోళ వస్తువుల గురించి మాట్లాడదాం. అవును, ఇక్కడే అసలు ఆసక్తి మొదలవుతుంది. మన భూమికి ఉన్న ఏకైక సహజ ఉపగ్రహం మన చందమామ. చంద్రుడి వ్యాసం భూమిలో 4వ వంతు ఉంటుంది, కానీ మనకు చాలా దగ్గరగా ఉండటం వల్ల ఆకాశంలో పెద్దగా కనిపిస్తాడు. దూరం ఎంత అంటారు? సుమారు 3,84,000 కిలోమీటర్లు. ఓకే. చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి, తన చుట్టూ తాను తిరగడానికి సుమారు 27 రోజులు పడుతుంది. 2 సమయాలు ఒకటేనా? అవును, దాదాపు ఒకటే. అందుకే మనమెప్పుడు చంద్రుని యొక్క ఒకవైపు మాత్రమే చూడగలుగుతాం. అద్భుతం. అక్కడ జీవించడానికి అనుకూల పరిస్థితులు లేవని తెలుసు. లేవు, గాలి లేదు, నీరు లేదు. చంద్రుడు సహజ ఉపగ్రహమైతే మానవ నిర్మిత ఉపగ్రహాలు కూడా ఉన్నాయి కదా? ఉన్నాయి. సమాచార సేకరణకు, ప్రసారాలకు ఉపయోగిస్తారు. ఉదాహరణకు IRS, ఎడ్యుసాట్. మన ఇస్రో ప్రయోగించిన మామ్ అంటే మార్స్ ఆర్బిటర్ మిషన్ కూడా ఇలాంటిదే. ఖచ్చితంగా. అవి మన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తున్నాయి. ఇక ఇతర ఖగోళ వస్తువుల విషయానికొస్తే అంగారకుడు, బృహస్పతి గ్రహాల మధ్య కొన్ని చిన్న చిన్న వస్తువులు సూర్యుని చుట్టూ తిరుగుతుంటాయి. వాటిని గ్రహశకలాలు, ఆస్టరాయిడ్స్ అంటారు. అవి ఒకప్పుడు పేలిపోయిన గ్రహం యొక్క భాగాలుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారని ఈ పుస్తకంలో ఉంది. అవును, అది ఒకప్పుడు బలమైన సిద్ధాంతం. కాని ఇప్పుడు విఫలమైన గ్రహం అనే సిద్ధాంతానికి బలం చేకూరుతోంది. అంటే ఆ ప్రాంతంలో ఒక గ్రహం ఏర్పడటానికి సరిపడ పదార్థముంది, కాని దానికి పక్కనే ఉన్న బృహస్పతి యొక్క అపారమైన గురుత్వాకర్షణ శక్తి ఆ రాళ్లన్నీ కలిసి ఒక గ్రహంగా ఏర్పడకుండా అడ్డుకుంటూ వచ్చింది. ఆసక్తికరంగా ఉంది. మరి ఆకాశంలో కొన్నిసార్లు నక్షత్రం రాలినట్టు కనిపిస్తుంది గదా, అవేంటి? వాటిని ఉల్కలు, మీటియర్స్ అంటారు. అవి నక్షత్రాలు కాదా? కాదు. అవి సూర్యుని చుట్టూ తిరిగే చిన్న రాతి శకలాలు. ఇవి భూమి వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు ఘర్షణ వల్ల వేడెక్కి మండిపోతాయి. ఆ మంటనే మనం చూస్తామన్నమాట. సరిగ్గా. పూర్తిగా కాలిపోకుండా భూమిని చేరితే దానిని ఉల్కపాతం, మీటియోరైట్ అంటారు. ఓకే. మరి తోకచుక్కల సంగతేంటి? కామెట్స్? తోకచుక్కలు మంచు, ధూళి, వాయువులతో ఏర్పడతాయి. వాటిని మురికి మంచు ఉండలు అని కూడా అంటారు. మురికి మంచుండాలా? అవును. అవి సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు వేడికి వాయువులు ఆవిరై ఒక ప్రకాశవంతమైన తోకలా ఏర్పడుతుంది. సరే, ఇప్పటివరకు మన సౌర కుటుంబాన్ని చూసాం. ఇప్పుడు ఇంకా పెద్ద చిత్రాన్ని చూద్దాం. మన సౌర కుటుంబం దీనిలో భాగం. ఇక్కడే మనం అసలైన అనంతంలోకి అడుగుపెడుతున్నాం. మన సౌర కుటుంబం పాలపుంత అనే ఒక గ్యాలక్సీలో భాగం. మిల్కీవే గ్యాలక్సీ. అవును. గ్యాలక్సీ అంటే బిలియన్ల కొద్ది నక్షత్రాలు, ధూళి, వాయువుల సమూహమనమాట. ప్రాచీన భారతదేశంలో దీన్ని ఆకాశంలో ప్రవహించే కాంతి నదిగా ఊహించి ఆకాశగంగా అని పిలిచేవారట. ఎంత అందమైన పేరు కదా! నిజంగా. ఇలాంటి లక్షలాది కాదు, వందల బిలియన్ల గెలాక్సీలు కలిసి విశ్వం అంటే యూనివర్స్ ఏర్పడింది. ఈ విశ్వం ఎంత పెద్దదో ఊహించడం కూడా చాలా కష్టం. అసాధ్యం. ఈ రోజు మన ప్రయాణం అద్భుతంగా సాగింది. మన కంటికి కనిపించే ఆకాశం నుండి మొదలుపెట్టి భూమి యొక్క ప్రత్యేకత, సౌర కుటుంబంలోని గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాల గురించి తెలుసుకుని చివరికి మన పాలపుంత అనంతమైన విశ్వం వరకు వచ్చాం. ఈ చర్చలో ముఖ్యమైన విషయమేమిటంటే మనం ఎంత చిన్నవాళ్లమో అదే సమయంలో ఎంత అద్భుతమైన, సంక్లిష్టమైన వ్యవస్థలో భాగమో అర్థం చేసుకోవడం. మనం ఈ భూమి మీద నివసించేవాళ్లం మాత్రమే కాదు, పాలపుంత గ్యాలక్సీలో సెకనుకు 220 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న అంతరిక్ష యాత్రికులం.